శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 25వ తేదీన జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఈ స్త్రీ మీరు చూస్తూ ఉండగానే మిమ్మల్ని నాశనం చేసేస్తుంది. అయితే అసలు ఏం జరగబోతుంది, ఏ ఫలితాలు అయితే ఈ స్త్రీ వల్ల మీకు కలగబోతున్నాయి తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మొదటగా ఈ రాశి జాతకులు చేయాల్సింది ఏమిటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. మీరు ఎదుటి వ్యక్తులను ఎలా అయితే నమ్మి మోసపోతూ ఉన్నారో, అయినా సరే మోసపోయినప్పటికీ మరల తిరిగి వారిని నమ్మడం అనేది మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే మీరు ఇలా మోసపోయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్ముతున్నారో అటువంటి సమయంలోనే మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నమ్మేది ఏదో ఎదుటి వాళ్ళని కాకుండా మోసం చేసిన వాళ్లనే మళ్లీ నమ్మడం లాంటివి కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో ఇక అప్పుడు మాత్రమే మీరు అనుకున్నవి అన్ని కూడా సాధించి తీరగలుగుతారు. ఎప్పుడైతే మరి మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో అప్పుడు మాత్రమే ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు వచ్చినా అవన్నీ దాటుకొని ముందుకు వెళ్లగలిగే శక్తి మీకు లభిస్తుంది. ఇక ఇంతే కాకుండా చూస్తే గనక ఈ రాశి జాతకులు కొంతమంది నుంచి కొన్ని రకాల శుభ ఫలితాలు కూడా పొందుకోబోతూ ఉన్నారు. ఇక ఇంతే కాకుండా మీరు చూసుకున్నట్లయితే గనక మీకు అనగా కుంభరాశి జాతకులకు కొంతమంది నుండి కొన్ని శుభ ఫలితాలు అయితే లభించబోతున్నాయి అని మనం మాట్లాడుకుంటున్నామండి. ఎందుకు అంటే గనక ఈ రాశి జాతకులకు అయితే వీరు చేసిన సత్కార్యాల ఫలితంగా నవంబర్ 25వ తేదీన కొన్ని రకాల సమస్యల నుంచి కొంతమంది వల్ల బయటపడతారు. కొన్ని మేలిమి బంగారు వార్తలు కూడా వారి వలన వినబోతున్నారు. అయితే ఇక చూస్తే గనక ఒక స్త్రీ నుంచి ఈ రోజున చాలా అంటే చాలా చెడు జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు చూస్తూ ఉండగానే ఈ స్త్రీ అయితే మీ యొక్క నాశనాన్ని కోరబోతూ ఉంది. మిమ్మల్ని అక్కడికక్కడే నాశనం చేయబోతూ ఉంది. అసలు ఆ స్త్రీ ఎవరు, ఏం చేయబోతూ ఉంది, ఇక ఎందుకు చేస్తుంది, ఒకవేళ దాని నుంచి మీరు తప్పించుకుని ఉండాలంటే ఏం పరిహారాలు పాటించాలి అనే విషయం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి మీ జీవితంలో ఎవరైనా సరే ఆ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ఎవరైనా ఉన్నారు అంటే గనక అటువంటి వారితో మరి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు గనక ఈ వ్యక్తులతో అంటే ఆ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో ఆ స్త్రీలతో గనక మీరు జాగ్రత్తగా లేని పక్షాన ఖచ్చితంగా మరి మీ నాశనం ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అసలు ముందు మీరు ఆ స్త్రీలు ఎవరైతే ఆ అనే అక్షరంతో మొదలవుతుందో వారిని దూరం చేసి దూరంగా ఉంచండి. ఎప్పుడైతే మీరు వారిని దూరంగా ఉంచుతారో అప్పుడు మాత్రమే మరి మీకు పట్టిన దరిద్రం ఏదైతే ఉంటుందో అది దూరం అయిపోతుంది. ఇక వీరిని చూస్తే గనక మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్చుకోలేని స్త్రీలుగా అయితే వీరి గురించి చెప్పొచ్చు. ఇక మీ ఎదుగుదలని తట్టుకోలేని సమయంలో ఈ స్త్రీ ఏం చేస్తారు అంటే గనక మీ నాశనాన్ని మొదలు పెడతారు. మీరు చూస్తూ ఉండగానే ఏదో ఒక రకంగా మిమ్మల్ని చెడు చేసి మీ నాశనాన్ని చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక దీనికి సంబంధించి ఇలా జరగకుండా ఉండాలి అంటే గనక మీరు పాటించవలసిన పరిహారం ఏమిటో కూడా తెలుసుకుందాము. కానీ దానికన్నా ముందు ఇప్పటి వరకు కూడా మీరు ఏమిటంటే గనక ఏ జాగ్రత్తలైతే తీసుకోవాలో, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదో అలాంటివి అన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకోండి. ఒక్కసారి మోసం చేసిన వ్యక్తులను తిరిగి మీ జీవితంలోకి రానివ్వద్దు. ఒకవేళ వచ్చిన వారితో ఏ విషయాలు షేర్ చేయొద్దు. ఇక పరిహారాల్లో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే గనక చక్కగా బియ్యంలో కుంకుమ కలిపి ఆ ఎర్రటి బియ్యం ఏమైతే ఉంటాయో మరి దాన్ని చక్కగా ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టేయండి. దానిపైన
పైన గనక బియ్యపు పిండితో చక్కగా ప్రమిద ఆకారంలో చేసి అందులో నీటి దీపాన్ని వెలిగించి అమ్మవారి ముందు పెట్టి చక్కగా నమస్కరించుకుని మీ యొక్క మనస్సంకల్పం ఏదైతే ఉందో దాన్ని చెప్పుకుంటే గనక ఎవరైతే మీ పైన చెడు ప్రయోగాలు చేయాలనుకున్నా మీ నాశనం కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులు అందరూ కూడా మీ నుండి దూరం అయిపోతారో కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.